చేస్తామని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి దాంట్లో కూడా మరి ఇక దాన్ని దిశను కూడా మారుస్తున్నారు. ఇందులో కూడా కుటుంబానికి సంబంధించి అని కూడా విజయ్ నారా గారు చెప్తున్నారు. మీరు విన్నారు కదా. మొత్తానికి టీఆర్ఎస్ వాళ్ళకి గతంలో ఏదైతే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మీద కూడా ఇప్పుడు ఈరోజు హరీష్ రావుకి లేవా రైతుల దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మిగతా ప్రాజెక్టులకు అని తీసుకొని ఈరోజు ఫామ్ హౌస్లు 2 ఫామ్ హౌస్లు కట్టుకుండు. అవి ఎవరి భూములు? హరీష్ రావు వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ మామగారేమని ఇచ్చిండా? మొత్తానికి వాళ్ళు దోచుకోవడం ఎట్లా తెలుసు కాబట్టి ఎదుటోని కూడా మీరు దోచుకుంటారు అనేది వీళ్ళు మాట్లాడమే తప్ప ప్రూఫ్ చేయమని చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసింది. మొత్తానికి ప్రూవ్ చేయండి. అరే అధికారంలో ఆపోజిషన్ వాళ్ళు రేజ్ చేయడానికి లేదా? ఆపోజిషన్ వాళ్ళు రేజ్ ప్రూవ్ చేయండి అంటున్నారు కదా. వాళ్ళ కాలంలో అవినీతి జరిగితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీదే కదా. ఈ 9 నెలల కాలంలో ఒక్కడు కూడా ప్రూవ్ చేయలే కదా. ఖచ్చితంగా కేటీఆర్ ఏమన్నారంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అభిమానులు ఉన్నారు, ఏం జరిగినా మాకు తెలుస్తుంది, తప్పకుండా అన్ని బయటికి వస్తాయి, అన్ని బయట పెడతానని కూడా కేటీఆర్ హెచ్చరించారు. ఇక రేవంత్ రెడ్డి పదవిని లాక్కోవడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీంట్లో మరి మహారాష్ట్ర సీఎం కావచ్చు, అలాగే కర్ణాటక మాజీ సీఎం, ఇద్దరు మాజీ సీఎంలు ఉద్యోగాలు కూడా పోయినాయి. సో బామర్దికి అక్రమంగా కట్టబెట్టిన టెండర్ల వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుంది. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే వద్దకు మంత్రి పొంగులేటి తనతో కలిసి రావాలి. దీనిపైన కేటీఆర్ కూడా అన్నాడు, ఇది నిరూపిస్తే తప్పని తేలితే ఖచ్చితంగా నేను పదవికి రాజీనామా చేసుడు కాదు, మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఏం చెప్పండి, ఇంకా ఎందుకు బీఆర్ఎస్ తో మీకు జంజాటం? దీన్ని అది వాళ్ళు చెయ్యరు, అది కాదు శ్రీనివాస్ గారు. మాయ మాటలు చెప్పి పక్కన జరిగే కేటీఆర్ అంటేనే కేసీఆర్ జుట్లో పుట్టినోడు, అబద్ధాల కోరు, ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటాడు. ఇవన్నీ కామన్. ఎందుకంటే వాడు మాట్లాడడము, బట్టగాల్సి మీద వేయడము, పక్కన పోవడము. ఈ రోజు ఈడ మాట్లాడతాడు ప్రెస్ మీట్, అమెరికా ఆయన ఏం మాట్లాడినా ఆయన మీడియాకు సంబంధించి మీకు ఒక సాక్ష్యం ఉంటుంది, దాన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వం విచారణ చేయొచ్చు, అధికారం మీకుంది. ఆరోపణలు వస్తున్నాయి, విచారణ చేయాలని విజయ్ నారా గారు కూడా అంటున్నారు. ఎందుకు ఆరోపణలు చేయట్లేదు మీరు? ఆరోపణ ప్రచారం మీరు ఆరోపణలు బట్టగాల్చి మీద వేసేస్తే ఆయన మీడియాతో మాట్లాడుతూనే ఆరోపణలు చేశారు. వీడియో మీకు ఎవిడెన్స్ ఉంటది. ఇప్పుడు ఇప్పుడు మీరే చెప్పిండ్రు, మరేనా కేటీఆర్ మాటలు మాట్లాడడం మటుకు, ప్రెస్ మీట్ లో మాట్లాడడం మటుకు, ఎందుకంటే ట్విట్టర్ పిట్టా కాబట్టి ఆ ట్విట్టర్ లా ప్లస్ ప్రెస్ మీట్ లో మాట్లాడి పక్కన ఏం బాధ్యత ఉంది? ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు అనే ఫామ్ హౌస్ లకే ఇప్పటి వరకు బయటికి రాలే. కాదు ఒక అసెంబ్లీలోకి వచ్చి అటెండెన్స్ వచ్చిపోయిండు. ఈ రోజు బాబామర్దులేదు లొల్లి. ఇప్పుడు ఇక మొన్నటి వరకు ఆమె జైలు ఉంటే ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది. దేఖలేంగే అయ్యే వస్తాడు, కత్తి నూరిండు అన్నాడు, ఏడబోయిండు. ఇప్పటిదాకా కూడా ఇంకా బయటికి వెళ్ళింది లేదు. అటు కేసీఆర్ లేడు, ఇటు కవిత లేదు. మాటలు పబ్లిక్ లో ఏం చెప్తున్నారు? ప్రెస్ మీడియా రాగానే ఇక కత్తులు నూరుతుండు, కేసీఆర్ వస్తాడు ఇక బయటికి. ఏంది వీళ్ళకి ఈజీ కదా. ఒకవేళ కేసీఆర్ రావట్లేదు, కేసీఆర్ రాకపోతే వీళ్ళకే ఈజీ కదా, ఇంకా దున్నుకోవచ్చు కదా మొత్తం. కేసీఆర్ రాకపోతే కేసీఆర్ పని అయిపోయింది, ప్రజలు తీసుకుపోయి అట్టుకుంటలేరు. మీరు కేసీఆర్ కేసీఆర్ తాత దాకానే కేసీఆర్ పని అయిపోయిందని అనుకుంటు. హరీష్ రావు కేటీఆర్ అయితే పెద్ద వాళ్ళకి ఏ రకమైన స్టాండర్డ్ లేదు, వాళ్ళ ఒక స్టెబిలిటీ లేదు. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన మధ్యవాడు ఎందుకైతే అండి? కేటీఆర్ కూడా ఇప్పుడు 5వ సారి ఎమ్మెల్యే కావచ్చు. భయ గతంలో కూడా చెప్పిన హరీష్ రావు ఏం చెప్పినా, హరీష్ రావుకి నామినేటెడ్ మినిస్టర్ ఇచ్చింది మాకు రాజశేఖర రెడ్డి గారు గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. కాదా అడుగుమానండి. కాంగ్రెస్ ఇదే మైనంపల్లి హనుమంతరావు ఎన్ని పెట్టిండు? వాళ్ళు ప్రతిపక్షం కాదు, వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేదు, ఆ పార్టీ మొత్తం పోతుంది అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఉంది. అంత ఈజీ అయినప్పుడు వాళ్ళని ఎందుకు పట్టించుకుంటున్నారు? రోజు ముఖ్యమంత్రి వాళ్ళ జపం ఎందుకు చేస్తున్నారు? రోజు మీ పార్టీ వాళ్ళ జపం ఎందుకు చేస్తున్నారు? తప్పు చేస్తే రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు బయట పడ్డాక కేసీఆర్ ఆల్రెడీ అది ప్రాసెస్ ఉంది, జరుగుతుంది. చట్టం దానిపైన చేసుకొని పోతుంది, జరుగుతుంది. ఖచ్చితంగా
ఖచ్చితంగా ఓకే, ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. విజయ్ గారు మీకు ఒక ప్రశ్న. ఓకే, మీరు బీఆర్ఎస్ సంబంధించి అంటే ఉద్యమం నుంచి కొంత తెలంగాణ ఉద్యమంతో అటాచ్గా ఉన్నారు కనుక నేను మాట్లాడతాను. దీంట్లో హరీష్ రావు అమెరికా వెళ్ళినప్పుడు A1 అయితే ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఆయనను కలిసి మీరు ఇక్కడికి రావద్దని చెప్పడం కావచ్చు. ఎట్ ద సేమ్ టైం మరొకసారి కూడా కేటీఆర్ నిన్న మొన్న పోయినప్పుడు కూడా ఆయన కూడా రావద్దని చెప్పి ప్రభాకర్ రావు రావద్దని చెప్పి చెప్పారు. దీంట్లో అది బయటకు వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? గవర్నమెంట్ లో వీళ్ళు ఉన్నారండి, పోయి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఏమంటారు? శివకుమార్ లాల్ గారు గవర్నమెంట్ లో మీరుండి ఆరోపణలు చేయడం ఏంటండి? మంత్రులు విచారణ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అమెరికా పోయి కలిసి వచ్చి ఓకే మీరు వెళ్ళి పట్టుకురావచ్చు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా ప్రభాకర్ రావు అరెస్ట్ అవుతాడు. ఆల్రెడీ ఆయన వాంగ్మూలం తీసుకుంది, చట్టం దాని పని చేసుకొని పోతుంది. ఖచ్చితంగా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. దాంట్లో ఎవరెవరు ఉన్నారో అందరు కూడా బొక్కలో పోతారు. దాంట్లో ఏం టెన్షన్ పడేది ఏం లేదు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు కూడా మొత్తానికి జర్నలిస్ట్ అయినా లేదంటే బీఆర్ఎస్ అభిమాని అయినా మాకేం బాధ లేదు. ఖచ్చితంగా జరిగేది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆల్రెడీ 9 నెలలు అయింది. 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా చేసిన మోసాలు అవన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని బయటపడితే ఈరోజు ఇప్పుడు ఐటా తీసుకున్నా మొత్తం FTAలో కట్టింది కానీ, లేకపోతే ఆయన జన్వాడ ఫామ్ హౌస్ కానీ, లేకపోతే హరీష్ రావు ఫామ్ హౌస్లు కానీ, లేకపోతే కవిత ఫామ్ హౌస్లు కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్ని రకాలుగా బయట ప్రతి స్కీమ్లో ఉన్నారు. గొర్రెల స్కీమ్ తీసుకో, లేకపోతే దళిత బంధు స్కీమ్లో తీసుకో, లేకపోతే ధరణిలో తీసుకో, అన్నిట్లో అలా స్కీమ్లలో ఏవైతే ఉన్నాయో అందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీరు చెప్పిన వాటి 10 నెలలు అవుతుందండి మీరు అధికారంలోకి వచ్చి. ఒకటి తెలుస్తుంది, 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ముట్టిగా లేదు. ఇంకా ప్రజాపాలన అనే దృష్టి తర్వాత 10 నెలల్లో 70,000 కోట్లు అప్పు చేసి బంధువులకు కాంట్రాక్ట్ ఇప్పించుకున్నారు, తమ్ముళ్ళకి ఇంకోటి చేసుకున్నారు. రీజనల్ కాంట్రాక్ట్ వచ్చిందని ఒకవేళ విజయ్ గారు నిరూపిస్తే దానికి ఒకటి ఏంటంటే ఈ పార్టీ ఏదైతే గవర్నమెంట్ నడపడానికి తీసుకున్న బడ్జెట్ దాన్ని ఒకవేళ బంధుకి ఎవరికైనా ఇచ్చిన దానికి విజయ్ గారు ప్రూవ్ చేస్తే దానికి నేను ఏదైనా రెడీ. మాట్లాడడం కాదు. నేను గతంలో కూడా మనం ఆయన ఏమనుకోవద్దు, నేను ఒకటే అన్న డైరెక్ట్ కన్వే చేసుకోండి బెస్ట్, లేకపోతే అన్న గతంలో ఉండే మీరు లేరు, ఇప్పుడు మీరు పక్కన ఇప్పుడు మీరు కన్వే చేసుకొని మాట్లాడండి. కేటీఆర్ హరీష్ రావు కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. మాట్లాడినండి కేటీఆర్ హరీష్ రావు కంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు అది కాదు. ఇట్లాంటి బాపతి వాళ్ళు ఏంటంటే సమాధానం చెప్పలేక మొత్తానికి రాహుల్ గాంధీ కూడా టెర్రరిస్ట్ కండువా వేసుకుండా టెర్రరిస్ట్ అని వాళ్ళు అంటున్నారు. ప్రశ్నిస్తే టెర్రరిస్ట్ అదే మీరు దానికి ఓకే. ప్రశ్నించనే వద్దు, ప్రశ్నించినోడు బీఆర్ఎస్ అని ముద్ర వేయాలనుకుంటే బీఆర్ఎస్ అని అంటే వాయిస్ ఎవరు ఏమి వినిపించదు, జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రశ్నిస్తే పాకిస్తాన్ అంటారు, బీజేపీ వాళ్ళు అదే అంటారు. ప్రశ్నించిన పాకిస్తాన్, ప్రశ్నించిన టెర్రరిస్ట్, ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే తెలంగాణలో, ప్రశ్నించినోడు బీఆర్ఎస్, ప్రశ్నిస్తాడు బీఆర్ఎస్ అయితే ఓకే ఉంటది. అనలిస్ట్ అంటే ఎవరిని అంటారు? శివకుమార్ జర్నలిస్ట్ లాగా మాట్లాడాలి. ఎవరి వాయిస్ కూడా ఈ ఆరోపణల మీద కమిషన్ అప్పుల మీద చెప్పండి. ఈ ఆరోపణల మీద విజయ్ గారు